నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. తెలంగాణ ఈ పదం వెనక ఎంతో భావోద్వేగం ఉంటుంది. ఈ పదం వెనక రక్తం మసులుతూ ఉంటుంది. ఈ పదం వెనక ఎంతోమంది అమరుల ఆత్మ బలిదానాలు. ఈ మధ్యకాలంలో ఒక మాట ప్రధానంగా విన్నాం, అంగభంగ కళింగ అని చెప్పేసి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత కంటిన్యూషన్లో త్రిలింగ అన్నటువంటి పదం కూడా వచ్చింది. ఇక్కడ పార్టీలకు సంబంధం లేకపోయినా కానీ ఈ త్రిలింగ అనేటువంటి పదం ఈరోజు కాదు, 1400వ శతాబ్దం నుంచి ఉంది. అంటే శాసనాల్లోనే తెలంగాణ పదం లిఖించబడి ఉన్నటువంటి పరిస్థితి. త్రిలింగ నుంచే తెలంగాణ పదం ఆవిర్భవించింది అని చరిత్రకారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో అసలు తెలంగాణ అనేటువంటి పదం డిక్షనరీలోనే లేదు అని బక్కని నరసింహులు నిన్న మహానాడులో చేసినటువంటి కామెంట్ తెలంగాణలో ఉద్యమకారుల రక్తం మరిగిస్తోంది. తెలంగాణలో ఉంటూ తెలంగాణ నేలపై నివసిస్తూ తెలంగాణ గురించి పక్క రాష్ట్రం వెళ్ళి తల్లిపాలు దాగి రొమ్ములు గుద్దేటువంటి నీలాంటి నాయకుల వల్ల తెలంగాణకు పరువు పోతోందని చెప్పేసి ఈరోజు ఉద్యమకారులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ పదం డిక్షనరీలు లేదు అంటున్నారేమో కానీ తెలంగాణ పదం శాసనాల్లోనే ఉంది అన్నది ఈరోజు తెలంగాణ మొత్తం కూడా ప్రతిధ్వనిస్తున్నటువంటి అంశం. మాట్లాడొచ్చు, రాజకీయాల గురించి మాట్లాడొచ్చు, తెలంగాణ విద్యా వ్యవస్థ గురించి మాట్లాడొచ్చు. మనం కూడా చాలామంది అంటే ఏ రాష్ట్రమైనా ఒక రాష్ట్రంతో ఢిల్లీ విద్యా వ్యవస్థ గురించి కంపేర్ చేస్తూ ఉంటాం, కేరళ విద్యా వ్యవస్థ గురించి కంపేర్ చేస్తాం. అట్లాగే నిన్న తెలంగాణ విద్యా వ్యవస్థ, తెలంగాణలో విద్యాశాఖ మంత్రే కరెక్ట్గా లేరు అని చేసినటువంటి కామెంట్ ఓకే, అదొకే. బట్ తెలంగాణ అనేటువంటి పదమే చరిత్రలో లేదు, డిక్షనరీలో లేదు అన్నటువంటి పదం తెలంగాణ వ్యక్తే పక్క రాష్ట్రం వెళ్ళి మాట్లాడడం ఈరోజు తెలంగాణ మొత్తం కూడా అగ్గి మీద గుగ్గి అవుతోంది. మాట్లాడదాం ఇదే అంశంపైన మనతో పాటు జాయిన్ అవుతున్నారు సంగారెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ గారు, తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పృథ్వీరాజ్ గారు నమస్తే. నమస్తే, జై తెలంగాణ. నమస్తే, జై తెలంగాణ. పృథ్వీ గారు, తెలంగాణ అనేటువంటి పదం శాసనాల్లో ఉందని చెప్పేసి మీరంటున్నారు. తెలంగాణ అనేటువంటి పదం అసలు డిక్షనరీలోనే లేదు, ఏ డిక్షనరీలో కూడా తెలంగాణ పదమే లేదని చెప్పేసి బక్క నరసింహులు ఒక పార్టీ సభలో, చాలా కీలకమైనటువంటి సభలో, ఏదో ప్రెస్ మీట్లోనో లేదంటే 4 గోడల మధ్యలో మాట్లాడినటువంటి మాట కాదు. తెలంగాణ ఆత్మ గురించి నిండు సభలు, లోక్సభలో ఇవే కామెంట్స్ వస్తున్నాయి. తెలంగాణ ఆత్మ గురించి ఈరోజు ఇట్లాంటి బహిరంగ సభల్లో కూడా వినిపిస్తున్నాయి. సో దీనిపైన ఎట్లా చూస్తున్నారు? పాపం ఆయనే చదివింది చంద్రబాబు లైబ్రరీ, తెలుగుదేశం లైబ్రరీలో చదివిండు కాబట్టి ఆయనకు ఆ తెలంగాణ పదం గురించి అర్థం తెలియనట్టున్నది. తెలిసినా బయట చెప్పే ధైర్యం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే వీళ్ళందరూ అక్కడ కావాలి కుక్కలు లెక్క ఉన్నారు కాబట్టినే ఆ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పార్టీ జెండా పట్టుకొని ఈ ప్రాంతంలో తిరుగుడు అంటేనే ఈ తల్లి మొత్తం తెలంగాణ తల్లి రొమ్ములు గుద్దుడు కాదు, తల్వార్లు పెట్టి పొడుసుడు హత్య చేసినట్టు తెలంగాణ తల్లిని. అంటే అది ఎటువంటి వేదిక మీద మళ్ళీ పోయి ఆంధ్రాకు సంబంధించిన పార్టీ, ఏ పార్టీ ఆధిపత్యంలో ఉన్నప్పుడు తెలంగాణ పల్లెలల్లా రక్తం ఏరులై పారిందో, ఎక్కడ చూసినా హత్యలు జరిగినాయో, తెలంగాణ అనే పదం కూడా అసెంబ్లీలో వాడనీయకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ఉద్యమాన్ని టేకప్ చేసినటువంటి గద్దర్ మీద 6 బుల్లెట్ కాల్పులు, తర్వాత తెలంగాణ పాటలు పాడుతున్నది, తెలంగాణ గురించి ప్రజలను జాగృతం చేస్తున్నదని చెప్పినటువంటి బెల్లి లలితను 17 ముక్కలు నరిపించినటువంటి దుర్మార్గుడు, నరరూప రాక్షసుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి వాళ్లకు ఇదే లైబ్రరీలు ఉంటాయి. మీరు అన్నట్టు ఎస్, ఈ త్రిలింగాల అనేల తెలంగాణమై మూడు గుట్టల మధ్యలో ఉన్నటువంటిది ద్రాక్షారామం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, శ్రీశైలం మధ్య భాగంలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగు అనే పదము తెలంగాణ, త్రిలింగాల మధ్యలో ఉన్నటువంటి దాంది తెలుగు. అందుకని తెలుగు మన మాతృభాష, తెలుగు తల్లి మనది, ఆంధ్ర మాత వాళ్ళది. వాళ్ళు మద్రాసు, వాళ్ళు ఎక్కడో బయట ఉన్న వాళ్ళు అయిన కట ఆంధ్రాకు పదంలో దొరికినట్టు అర్థం. కానీ తెలుగు అంటే తెలంగాణకు ఎక్కడ డిక్షనరీలు ఎక్కడ లేవని చెప్పడం అనేది ఇదేం లేదు. ఇప్పుడు వీళ్ళు క్లియర్ గా ఏంటంటే ఆంధ్ర అంటే ఇంతకు ముందు కూడా కలపద్దన్నప్పుడు జరిగినటువంటి పంచాయతీలో కూడా మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది సమైక్యవాదులు ఉండే కదా, కాళోజీ నారాయణరావు అసంటోళ్ళు, ఇటువంటి వాళ్ళు కొంతమంది మనం కలిసి ఉండాలని చెప్పని తిరిగినటువంటి వాళ్ళ చేసినటువంటి దుర్మార్గ పనులే ఇప్పుడు ఇటువంటి వాళ్ళు చేస్తున్నారు. తర్వాత 69 తర్వాత కాళోజీలు కావచ్చు, తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీలు, ఇటువంటి వాళ్ళు తర్వాత తెలంగాణ అన్నారు. కానీ పాపం వాళ్ళు మొదలు అనుకోలేదు ఇంత అనుభవాలు జరుగుతాయని, చేదు అనుభవాలు జరుగుతాయని వాళ్ళు అనుకోలే కావచ్చు. కానీ ఇప్పుడు ఈయన కూడా అట్లనే, ఈయన కూడా ఈయనకి ఏం కావాలన్నదో మరి మెప్పు ఉంది, ఇన్ని పైసలు గీసలు ఏమైనా తీసుకొచ్చుకుందాం అనుకున్నాడో లేకపోతే ఇంకేమైనా పదవి గురించి అనుకున్నాడో తెలియదు. కానీ ఇటువంటి దుర్మార్గమైన పనితో ఎక్కడంటే మొత్తం తెలంగాణనే అవమానం చేసే
రీతిలో అసలు చరిత్రనే బొందబెట్టే రీతిలో మాట్లాడుతున్నాడు. అంటే పృథ్వీ గారు దీన్ని ఎట్లా చూడాలి? మంగళగిరిలో మహానాడులో జరిగినటువంటి ఈ మాటలు మాట్లాడినటువంటి మాటల వెనక ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ టీడీపీ నుంచి టీడీపీ అధినాయకత్వం నుంచి ఎట్లాంటి మాటలు రాకపోను. రేపటి రోజున అండమాన్ కాదు తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తాం అని మాట్లాడినటువంటి మాటల్ని ఎట్లా చూడాలి? ఎవరు ఇంతవరకు ఖండించలేదు. తెలంగాణ ఆత్మగౌరవం మీద మాట్లాడుతున్నారు, తెలంగాణ పదం మీద మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఇటు నుంచి పెద్దగా రియాక్షన్స్ లేవు, అటు నుంచి పెద్దగా రియాక్షన్స్ కూడా కనిపించట్లేదు. తెలంగాణ గురించి చంద్రబాబు నాయుడు మనసులోని మాట, పవన్ కళ్యాణ్ అసొంటోల మనసులోని మాట ఈయన ఈ బక్కా నరసింహులు అనే గొంతులకెళ్ళి బయటకు వచ్చింది, నోట్లకెళ్ళి బయటకు వచ్చింది. వాళ్లకు ఎట్టి పరిస్థితులలో ఈ తెలంగాణ ప్రాంతాన్ని మళ్ళా కలుపుకోవాలనే ప్రయత్నం జరుగుతున్నది. వాళ్ళకు వశపడతలేదు, వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు పదే పదే ఎప్పుడు చూసినా ఎప్పుడు మాట్లాడినా కానీ ఈ తెలంగాణను ఒక సపరేట్ రాష్ట్రంగా చూడాలనే ఇష్టం వాళ్ళకి లేదు. ఇప్పటికి కూడా అక్కసు పలుకుతున్నారు వాళ్ళు. ఏంటంటే అరే విషం కక్కుతున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు అట్లెట్లు ఇస్తారు రాష్ట్రం అని చెప్పి రాష్ట్రం ఇచ్చినప్పుడు చెప్పాడు. అంత ముందు 2 కన్నులు అన్నాడు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు అసలు కన్నుతో చూడాలి ఇటువంటి దుర్మార్గుల గురించి. 2 కన్నులు అన్నారు, ఆ తర్వాత దిష్టి కన్నులు అని కూడా అన్నారు అంటారు కదా. దిష్టి కన్నులు అన్నాడు, దిష్టి పడ్డందుకే కొనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని చెప్పని పవన్ కళ్యాణ్ అంటే మాట్లాడిండు ఆయన. ఓకే, సో అంటే వీళ్ళు మనల్ని చూసే దృక్కోణమే డిఫరెంట్ ఉన్నది. వాళ్ళు మన మనుషుల లెక్క చూస్తలేరు వాళ్ళు ఇప్పుడు. ఎందుకంటే ఇటువంటి కుక్కలను చూసింది కదా మన తెలంగాణ ప్రజలు కూడా అట్లనే కుక్కలకి ఇన్ని రోజులు భావించారు. కానీ ఇక్కడ తిరుగుబాటు జరిగిన తర్వాత ఎప్పుడైతే స్వరాష్ట్రం వచ్చిందో, త్యాగాల తర్వాత త్యాగాల పునాదుల మీద స్వరాష్ట్రం వచ్చిందో ఇంకా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు వాళ్ళు. మళ్ళా మన ఇంటి కుక్కలతో కొంతమందితో మురిగిస్తున్నారు ఈ పమోరియన్ డాగ్స్ ఇటువంటి వాళ్ళందరూ. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఆయన చంద్రబాబు రాజు అయితే సామంత రాజు లెక్క ఈయన తెలంగాణ ప్రాంతాన్ని ఈయన చూస్తున్నాడు. ఇలా చూడు ఎంత భావ దారిద్రం అంటే ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుడు ఏందండి ఇక్కడ మైత్రివనం దగ్గర ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుడు ఎక్కడిది? ఇదంతా ఏంటంటే భావ దారిద్ర్యాన్ని. తెలంగాణకు చరిత్రనే లేదు, తెలంగాణ లేదని ఇప్పుడు అనిపించిండ్రు. తెలంగాణలో కళాకారులు లేరు, తెలంగాణలో కవులు లేరు, తెలంగాణలో రాజకీయ నాయకులు లేరు అన్నట్టుగా ఎన్టీ రామారావుని తీసుకొచ్చి మళ్ళీ అక్కడ విగ్రహం పెడుతున్నారు. పక్కకే కూతవేటి దూరంలో నీకు ఎన్టీఆర్ ఘాట్ ఉంది. 1 కిలోమీటర్న్నర దూరంలో 2 కిలోమీటర్లు ఉంటుందో ఎంత ఉంటుందో ఆ దూరంలో మీకు బేగంపేటలో విగ్రహం ఉన్నది. తెలంగాణ ఎక్కడ పోయినా కానీ ఎన్టీ రామారావు విగ్రహం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనిముత్యాలను బయటికి తీసుకురావాల్సింది పోయి ఇప్పుడు పైడి జయరాజ్ సినిమా ఇండస్ట్రీ అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినందుకు కారణం పైడి జయరాజు. ప్రభాకర్ రెడ్డి గారు ఆయనే 10 ఎకరాలు 12 ఎకరాలు అయిన భూమి చిత్రపురి కాలనీలో అక్కడ నుంచి వస్తున్నటువంటి వాళ్లకు కింది లెవెల్లో పనిచేస్తున్నటువంటి కెమెరామెన్లకు కావచ్చు, లైన్ మెన్లకు, చిన్న వాళ్ళందరికీ ఉపయోగపడ్డాడు. ఆయన భూమి ఇచ్చిండు. అటువంటి వాళ్ళ విగ్రహాలు కావాలి ఇక్కడ. కాంతారావు అసంటోళ్ళ విగ్రహాలు కావాలి. లేదు నువ్వు రాజకీయ అంటే వాళ్ళకన్నా ఎన్టీ రామారావు కన్నా ఎక్కువ సినిమాలలో నటించినటువంటి వాడు ప్రభాకర్ రెడ్డి అయితే. దాని స్టోరీస్ రాసిన ఒక 25-30 వరకు స్టోరీ కథలు రాసిండు. అద్భుతమైన కథలు అవన్నీ.